అదే చెప్తాను. సో అంటే వేస్టేజ్ దగ్గరికి వస్తే సో మీ దగ్గర 10% వేస్టేజ్ మీరు చూపిస్తున్నారు. అంటే వేరే వాళ్ళు 30%, 25%, 20% ఇట్లా చూపిస్తూ ఉంటారు వేరే వాళ్ళు. సో అంటే మీరు 10% వేస్టేజ్ ఎందుకు చూపిస్తున్నారు? ఎస్, మంచి క్వశ్చన్. నేను ఒక విశ్వ బ్రహ్మణి, అంటే నేను ఒక వస్తువు తయారు చేసుకోగలుగుతాను. అంటే నేను కూలీగా అంటే ఒక స్వర్ణకార వృత్తిలో ఒక తయారు చేసుకుంటూ వచ్చాను. నా చుట్టూ మా మేనమామలు కావచ్చు, మా బంధువులు కావచ్చు, వీళ్ళందరూ ఒక విశ్వ బ్రాహ్మణుల నుంచి వచ్చిన కుటుంబం మాది. మేము బేసికల్గా గోల్డ్ స్మిత్. ఓకే. మాకు లాభం, మా చిన్న షాప్ ఉంటుంది. ఇప్పటికీ మా షాప్ మీరు చూసేస్తే చిన్న షాప్, ఎలాంటి పెట్టుబడి అవసరం లేదు, ఎలాంటి పెద్ద పెద్ద టన్నుల ఏసీ ఉండవు, ఒక గేట్ తీసే ఒక వాచ్మెన్ ఉండడు, ఎలాంటి అంబియన్స్ ఉండదు. కాబట్టి ఖర్చు చాలా తక్కువ ఉంటుంది. ఓకే, చాలా తక్కువ ఉంటుంది. నేను మీ ఊర్లో ఉండే గోల్డ్ స్మిత్ అంటే మీకు తెలియకపోవచ్చు, మీ అమ్మ నాన్నకు తెలుసు, ఊర్లో వెళ్ళి రింగ్ కొట్టించుకునే వాళ్ళు, చిన్న ఊరు, అలాంటి స్థాయిలో ఉన్న నేను అలాంటి వ్యక్తిని ఇక్కడ అయ్యానంతే. కార్పొరేట్గా మారుతున్నాను. బిల్డింగ్లో కార్పొరేట్ కాదు, నా పనిలో కార్పొరేట్ జ్ఞానాన్ని నేర్చుకున్నాను. అందుకే నేను ఎక్కువ లాభాలు తీసుకోను. పాపం వాళ్ళకి కూడా తప్పేం లేదు, 30% మీరు వాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళ అంబియన్స్ పెద్దది, వాళ్ళ యాడ్స్ పెద్దవి, వాళ్ళు ఎక్కడి నుంచో పర్చేజ్ చేస్తూ ఆర్నమెంట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళకి లాభం రావాల్సింది. అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ అవి, వాళ్ళు పెట్టడం తప్పేం లేదు. వాళ్ళు చేస్తుంది 100% న్యాయం. బట్ నేను చేస్తుంది కూడా న్యాయమే.